హలో వెల్కమ్ టు స్టడీ నౌ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కంటెంట్ మిస్ అయిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గో టు అవర్ సెషన్. హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో స్టేట్ స్కీమ్స్, ఓకే, మన ఇండియాలో ఉన్న స్టేట్స్కి సంబంధించిన స్కీమ్స్, కరెంట్ రీసెంట్గా ఏ స్కీమ్స్ అయితే లాంచ్ చేశారో వాటి సంగతి ఏంటి, దాని యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి, ఓకేనా, వాటి గురించి ఈరోజు మనం చూద్దామండి. ఓకే, అయితే మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కంటెంట్ మాత్రం మిస్ అవుతారు. 100% షూర్గా నేను చెప్తున్నా. ఇవి మనకి ఇప్పుడు ఫ్యూచర్లో జరిగే ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు సపరేట్గా స్కీమ్స్ వైజ్ ఇలా వీడియోస్ దొరుకుతాయి. బట్ మన వీడియో అనేది వెరీ వర్త్ అనిపిస్తుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చి చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ది ఎన్ ప్రౌడ్ ప్రాజెక్ట్. ఏంటంటే ఎన్ ప్రౌడ్ ప్రాజెక్ట్ అనేది ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేస్తుందని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కేరళ అండి. ఓకే, కేరళ. అయితే ఎన్ ప్రౌడ్ అని అంటే ఏంటంటే న్యూ ప్రోగ్రామ్. ఏంటండి న్యూ ప్రోగ్రామ్ ఫర్ రిమూవల్ ఆఫ్ అన్యూజ్డ్ డ్రగ్స్ అండి. అన్యూజ్డ్ డ్రగ్స్. ఓకే, అన్యూజ్డ్ డ్రగ్స్. ఏంటండి న్యూ ప్రోగ్రామ్ ఫర్ రిమూవల్ ఆఫ్ అన్యూజ్డ్ డ్రగ్స్. ఇండియాస్ ఫస్ట్ సచ్ ఇనిషియేటివ్ అండి. ఓకే, అండర్ దిస్ ప్రాజెక్ట్ చూసుకుంటే ఎక్స్పైర్డ్ అండ్ అన్యూజ్డ్ మెడిసిన్స్ విల్ బి కలెక్టెడ్ ఫ్రమ్ హోమ్స్ నుంచి ఎక్స్పైర్డ్ మెడిసిన్ అనేది కలెక్ట్ చేస్తారండి ఈ ప్రాజెక్ట్ కింద. ఓకే, డిస్పోజ్ సైంటిఫికలీ, దాన్ని సైంటిఫికల్గా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే విచ్ టూ స్టేట్స్ సైన్డ్ ఎన్ MOU ఫర్ ది తప్తి బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్. ఓకే, ఏ రెండు స్టేట్స్ అంటే మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర అండి. ఓకే, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఓకేనా, జాయింట్ ఇంటర్ స్టేట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఇనిషియేటివ్. ఓకే, అండర్ దిస్ ప్రాజెక్ట్ ఏంటని చూసుకుంటే వాటర్ విల్ బి డైవర్టెడ్ ఫ్రమ్ తప్తి రివర్ టు నార్త్ ఈస్టర్న్ మహారాష్ట్ర. ఓకే, తప్తి రివర్ నుంచి నార్త్ ఈస్టర్న్ మహారాష్ట్రకి వాటర్ని డైవర్ట్ చేస్తున్నాండి. అయితే ఆ వాటర్ దేనికి యూజ్ చేస్తుంటే డ్రింకింగ్ అండ్ ఇరిగేషన్. ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ చూసుకుంటే 19,244 CR అండి. ఓకే, క్రోర్స్. ఓకే, అదర్ సిమిలర్ ప్రాజెక్ట్ చూసుకుంటే దీనికి రిలేటెడ్ సిమిలర్ ప్రాజెక్ట్ చూసుకుంటే కెన్ బేత్వా ఉండదు. ఏంటంటే కెన్ బేత్వా అనేది ఏ స్టేట్కి సంబంధించిందంటే యూపీ అండ్ మధ్యప్రదేశ్. ఓకే, నెక్స్ట్ చంబల్ ప్రాజెక్ట్ ఒకటి జరుగుతుందండి. ఏంటండి చంబల్ ప్రాజెక్ట్. ఓకే, అది ఏ స్టేట్స్కి సంబంధించిందంటే రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఓన్లీ తప్తి బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్ గురించే కాకుండా మనం ఏంటంటే చూసామంటే కెన్ బేత్వాకి సంబంధించి అది యూపీ అండ్ మధ్యప్రదేశ్ సంబంధించిన ప్రాజెక్ట్. నెక్స్ట్ చంబల్ ప్రాజెక్ట్ చూసుకుంటే రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ సంబంధించిన ప్రాజెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ ఈ తప్తి రివర్ అనేది నార్త్ ఈస్టర్న్ మహారాష్ట్రకి డైవర్ట్ చేయడం, దాన్ని దేనికి యూజ్ చేస్తారంటే డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ సంబంధించి యూజ్ చేస్తారండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నెక్స్ట్ కొన్ని కీ పాయింట్స్ అనేవి ఉన్నాయి. అయితే అది మనకి వేరే స్లైడ్లో చెప్దాం అనుకున్నా, సరే ఇక్కడ చెప్పేస్తాను చూడండి. తప్తి రివర్ చూసుకుంటే సెకండ్ లాంగెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అండి. అయితే ఫస్ట్ ఏంటంటే నర్మదా. ఓకేనా, ఫస్ట్ నర్మదా, సెకండ్ ఏంటంటే తప్తి. ఏంటండి వెస్ట్ ఫ్లోయింగ్ అండి ఇవి. ఓకేనా, తప్తి రివర్ ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తాయి. ఓకే, అయితే దీని ఆరిజిన్ చూసుకుంటే ముల్తాయ్ బేటుల్ డిస్ట్రిక్ట్ సాత్పురా రేంజ్ అండి. సాత్పురా రేంజ్ నుంచి వస్తుంది ఈ తప్తి రివర్ అనేది. ఓకేనా, గల్ఫ్ ఆఫ్ కంబత్ అరేబియన్ సీలో కలుస్తుంది. ఓకేనా, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మనం చూసుకుంటే నర్మదా, తాపి అండ్ నెక్స్ట్ మాహి అండి. ఇవి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అండి. ఏంటంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటి నర్మదా, తాపి అండ్ నెక్స్ట్ థర్డ్ ఏంటంటే మాహి అండి. ఈ మూడు వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అండి. ఓకే, అయితే మనకి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే అస్సాం అండి. ఓకే, ఆన్సర్ ఏంటండి అస్సాం. అయితే ఇది దేని గురించి అని చూసుకుంటే చీఫ్ మినిస్టర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ క్యాంపెయిన్ అండి. ఓకే, అయితే ఎవరు లాంచ్ చేశారంటే అస్సాం సీఎం ఎవరంటే హిమంత్ బిశ్వ శర్మ. ఎవరండి హిమంత్ బిశ్వ శర్మ. ఓకే, బిశ్వ శర్మ. ఓకే, దీని ఇనిషియల్ ఎంత అంటే 10,000 ఉమెన్ విల్ బి ప్రొవైడెడ్. ఎవ్రీ ఉమెన్కి 10,000 అనేది ప్రొవైడ్ చేయడం అనేది ఆయన దీని యొక్క మెయిన్ థీమ్ అండి. ఓకేనా, దేని గురించి అంటే 10,000 ఇస్తారు ఎంటర్ప్రెన్యూర్షిప్గా, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసమని ఇస్తారండి ఎంటర్ప్రెన్యూర్షిప్. ఓకే, ఇది ఏ స్టేట్లో ఉందంటే అస్సాంలో ఉంది. ఓకేనా,
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ స్టేట్ ఆర్ యూటీ గవర్నమెంట్ లాంచ్డ్ ది ఆయుష్మాన్ వాయ్ వందన్ స్కీమ్. ఆయుష్మాన్ వాయ్ వందన్ స్కీమ్. ఆన్సర్ చూసుకుంటే ఢిల్లీ అండి. ఓకే, ఢిల్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ది పార్త్ యోజన ఇనిషియేటివ్. పార్త్ యోజన ఇనిషియేటివ్. పార్త్ అంటే ఏంటంటే పోలీస్ ఆర్మీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అండ్ హోనర్. ఏంటంటే పోలీస్ ఆర్మీ రిక్రూట్మెంట్, ఓకే, రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అండ్ హోనర్. ఓకే, లాంచ్డ్ బై, ఎవరు లాంచ్ చేశారంటే మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ అండి. ఎవరండి? మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్. ఇది ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. దాని యొక్క సంబంధించిన సీఎం ఎవరంటే మోహన్ యాదవ్ అండి. ఓకేనా, మోహన్ యాదవ్. అయితే దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు ఆఫర్ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ టు ది యూత్ అండి. ఓకే, హూ వాంట్ టు జాయిన్ ది ఇండియన్ ఆర్మీ ఆర్ పోలీస్. హూ వాంట్ టు జాయిన్ ది ఇండియన్ ఆర్మీ ఆర్ పోలీస్. ఇండియన్ ఆర్మీలో ఆర్ పోలీసులు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ప్రీ రిక్రూట్మెంట్ ఆఫర్ అనేది దీని యొక్క మెయిన్ ఎయిమ్. ఓకే, ఇది ఎవరు లాంచ్ చేశారంటే చీఫ్ మినిస్టర్, మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్. ఓకే, అయితే పార్ట్ అంటే ఏంటంటే పోలీస్ ఆర్మీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అండ్ హోనర్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ది రాజీవ్ యువ వికాస్. రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే తెలంగాణ అండి. ఓకే, తెలంగాణ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ది బిక్షిత్. ఏంటండి? బిక్షిత్ గాన్. ఓకే, ఏ ఏ స్టేట్ అంటే ఒడిస్సా అండి. ఒడిస్సా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒడిస్సాకి సంబంధించిన సీఎం ఎవరంటే మోహన్ చరణ్ మజీ. ఎవరండి? మోహన్ చరణ్ మజీ అండి. మోహన్ చరణ్ మజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ది సాహిద్ మధోసింగ్ హెల్త్ హాత్ ఖర్చా. ఏంటండి? సాహిద్ మధోసింగ్ హాత్ ఖర్చా ఏ స్టేట్కి సంబంధించిందని అడుగుతున్నాడు. ఆన్సర్ చూస్తుంటే ఒడిస్సా అండి. ఓకే, ఒడిస్సా. ఓకేనా, అయితే దీని యొక్క అసిస్టెన్స్, ఫైనాన్స్ అసిస్టెన్స్ ఎవరికి ఇస్తారంటే ఇందులో ప్రొవైడ్ చేసేది 5,000. అది ఎవరి కోసం అంటే షెడ్యూల్ ట్రైబ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎన్రోలింగ్ ఇన్ క్లాస్ 9th to 11th. ఓకే, క్లాస్ 9th to 11th ఉన్న వాళ్ళకి 5,000 అండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ భూమిహీన్ కృషి మజ్దూర్ కళ్యాణ్ యోజన. ఏ స్టేట్ అని చూసుకుంటే ఛత్తీస్గఢ్ అండి. ఓకేనా, ఛత్తీస్గఢ్ సంబంధించి సీఎం ఎవరంటే విష్ణు దియో సాయి అండి. ఎవరండి? విష్ణు దియో సాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ దీపం 2.0 స్కీమ్. ఏంటండి? ఆన్సర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్. దీని ఏమేంటంటే ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ టు ఎలిజిబుల్ ఫ్యామిలీస్. ఓకే, లాంచ్డ్ బై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ సీఎం ఎవరండి? చంద్రబాబు నాయుడు. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ సీఎం సాత్ స్కీమ్. ఏంటండి? సీఎం సాత్ స్కీమ్. ఆన్సర్ చూసుకుంటే త్రిపుర అండి. ఏంటండి? త్రిపుర. దీన్ని ఎవరు లాంచ్ చేస్తారంటే త్రిపుర సీఎం చూసుకుంటే మాణిక్ షాహా. ఎవరండి? మాణిక్ షాహా అండి, త్రిపుర సీఎం. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే విచ్ స్టేట్ లాంచ్డ్ ది ధర్తీ ఆబా జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ స్కీమ్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఏ స్టేట్ అంటే జార్ఖండ్ అండి. జార్ఖండ్ సంబంధించి ధర్తీ ఆబా జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ స్కీమ్. ఓకే, దీన్ని ఎవరు లాంచ్ చేస్తారంటే పిఎం మోడీ లాంచ్ చేస్తారండి. ఎవరండి? పిఎం మోడీ లాంచ్ చేస్తారు. అండర్ విచ్ మినిస్ట్రీ చూసుకుంటే మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఏంటంటే మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ సుభద్ర స్కీమ్ రీసెంట్లీ. సుభద్ర స్కీమ్ అనేది ఏ గవర్నమెంట్ లాంచ్ చేసింది? ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఒడిస్సా అండి. ఏంటండి? ఒడిస్సా. ఎవరు లాంచ్ చేశారంటే ఇది కూడా పిఎం మోడీ లాంచ్ చేశారండి. ఓకేనా, ఒడిస్సా సీఎం మోహన్ మజీ వాళ్ళు చెప్పుకున్నా కదా. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ బృందావన్ గ్రామ్ స్కీమ్ అండ్ గీతా భవన్ ప్రాజెక్ట్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్ సీఎం ఎవరంటే మోహన్ యాదవ్ వాళ్ళు చెప్పుకున్నాం కదా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ లాంచ్డ్ ది బాన్కాయ్ స్కీమ్ టు సపోర్ట్ ఫార్మర్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మిజోరాం అండి. ఏ స్టేట్ గవర్నమెంట్? మిజోరాం. ఓకే, మిజోరాం చీఫ్ మినిస్టర్ ఎవరండి? లాల్డు హోమా. ఎవరండి? లాల్డు హోమా, మిజోరాం చీఫ్ మినిస్టర్. ఓకేనా, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం. ఓకే, అభయహస్తం. ఆన్సర్ చూసుకుంటే తెలంగాణ అండి. ఓకేనా, అయితే దీని యొక్క ఇది ఏంటంటే ఏం చూసుకుంటే ఇది 1 lakh అనేది ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు స్టూడెంట్స్ హూ క్వాలిఫై ఫర్ యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్. 1 lakh అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎవరు లాంచ్ చేస్తారంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఓకే.
నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ది శ్రామిక్ బషీరా స్కీమ్ ఫర్ లేబరర్స్. ఆన్సర్ ఏ స్టేట్ గవర్నమెంట్ అండి? గుజరాత్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ముఖ్యమంత్రి మియాన్ సమ్మన్ యోజన. ఆన్సర్ చూసుకుంటే జార్ఖండ్ అండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ముఖ్యమంత్రి సుఖ్ శిక్షా యోజన. ఆన్సర్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ అండి. ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ ముఖ్యమంత్రి మాజీ లడ్కి బహీన్ యోజన. ఓకే. ఆన్సర్ చూసుకుంటే మహారాష్ట్ర అండి. ఏంటంటే మహారాష్ట్ర. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. ఆంధ్రప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అయితే మనకి ఎవరు లాంచ్ చేశారు? చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ దీని ఏమేంటంటే ప్రొవైడెడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ వీకర్ సెక్షన్. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ పీపుల్ విడోస్ వేవర్స్ 4,000 రూపీస్ అనేది ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డిజేబుల్డ్కి 6,000 ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్రోనిక్ డిసీజ్ పేషెంట్ ఉంటారు కదా, వాళ్ళకి 10,000 అనేది ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ మిత్రా వాన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది వృక్షరోపణ్ జాన్ అభియాన్ 2024. ఆన్సర్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అండి. ఓకే. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ఐటీ సాక్ష్యం వివాస్ స్కీమ్. ఆన్సర్ చూసుకుంటే హర్యానా అండి. ఏంటండి? హర్యానా. ఓకే. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ స్టేట్ లాంచ్డ్ ది యూనిక్ మోడల్ ఫర్ టీబీ ఫ్రీ మున్సిపాలిటీస్. ఓకే. ఆన్సర్ చూసుకుంటే తెలంగాణ అండి. తెలంగాణ. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ముఖ్యమంత్రి నిజిత్ మోయినా స్కీమ్. ఓకే. ఆన్సర్ చూసుకుంటే అస్సాం అండి. అస్సాం. నెక్స్ట్ చూసుకుంటే రీసెంట్లీ విచ్ స్టేట్ లాంచ్డ్ స్కూల్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ ఫర్ ది స్టూడెంట్స్ ఆఫ్ రిలీఫ్ క్యాంప్స్. ఆన్సర్ చూసుకుంటే మణిపూర్ అండి. ఓకే. మణిపూర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ పీరుల్ లావో పైసా పావ్ క్యాంపెయిన్ టు కంబాట్ ఫారెస్ట్ ఫైర్స్. ఆన్సర్ చూసుకుంటే ఉత్తరాఖండ్ అండి. ఏంటంటే ఉత్తరాఖండ్ సీఎం ఎవరండి? పుష్కర్ సింగ్ ధామి. ఎవరండి? పుష్కర్ సింగ్ ధామి అండి. పుష్కర్ సింగ్ ధామి ఇస్ ద సీఎం ఆఫ్ ఉత్తరాఖండ్. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ మ్యూవా స్కీమ్. ఓకే. ఆన్సర్ చూసుకుంటే యూపీ అండి. ఉత్తరప్రదేశ్. ఓకే. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అందరు తెలుసు కదా. ఓకే. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ నీన్గల్ నలామా స్కీమ్. ఆన్సర్ చూసుకుంటే తమిళనాడు అండి. ఓకే. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ విడో రీమ్యారేజ్ ఇనిషియేటివ్ స్కీమ్. ఆన్సర్ చూసుకుంటే జార్ఖండ్ అండి. ఓకేనా, జార్ఖండ్. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ఇందిరాగాంధీ ప్యారీ బెహనా సుఖ్ సమాన్ నిధి యోజన. ఆన్సర్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. ఓకే. ఆన్సర్ చూసుకుంటే తెలంగాణ అండి. తెలంగాణ. నెక్స్ట్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ రామ్లలా దర్శన్. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ రామ్లలా దర్శన్. ఆన్సర్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ అండి. ఏంటంటే ఛత్తీస్గఢ్. నెక్స్ట్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ యోగశ్రీ స్కీమ్. ఓకే. ఆన్సర్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ అండి. ఎవరండి? వెస్ట్ బెంగాల్ సీఎం ఎవరండి? మమతా బెనర్జీ. ఓకే. మమతా బెనర్జీ అండి. మమతా బెనర్జీ సీఎం. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ మంత్రి వందన యోజన 2024. ఆన్సర్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ అండి. ఓకే. ఆన్సర్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ యువనిధి స్కీమ్. ఆన్సర్ చూసుకుంటే కర్ణాటక అండి. ఓకే. ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ లాభా స్కీమ్. ఏంటండి? లాభా స్కీమ్. ఆన్సర్ చూసుకుంటే ఒడిస్సా అండి. అయితే ఇక్కడ లాభా అంటే ఏంటంటే లఘు బాణ జాతీయ ద్రవ్య క్రాయ. ఓకే. లాభా మీనింగ్ అండి లఘు బాణ జాతీయ ద్రవ్య క్రాయ. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ మై స్కూల్ మై ప్రైడ్ క్యాంపెయిన్. ఆన్సర్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ అండి. ఏంటంటే హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ముఖ్యమంత్రి మహిళా ఉద్యమంత్రి అభియాన్. ఓకే. ఆన్సర్ చూసుకుంటే అస్సాం అండి. ఓకేనా, అస్సాం. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ కలింగర్ స్పోర్ట్స్ కిట్ స్కీమ్. ఆన్సర్ తమిళనాడు అండి. ఆన్సర్ తమిళనాడు. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ హిమాలయన్ బాస్కెట్ టు ఎంపవరింగ్ లోకల్ ఎకానమీ త్రూ అగ్రికల్చర్.
త్రూ అగ్రికల్చర్. ఆన్సర్ చూసుకుంటే ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్ సీఎం ఏంటంటే మనం వాళ్ళు చెప్పుకున్నాం కదా, పుష్కర్ సింగ్ ధామి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ స్వయం స్కీమ్ ఫర్ యూత్ ఎంపవర్మెంట్? స్వయం స్కీమ్ ఫర్ యూత్ ఎంపవర్మెంట్. ఆన్సర్ చూసుకుంటే ఒడిస్సా అండి, ఒడిస్సా. ఓకే, నెక్స్ట్, విచ్ స్టేట్ లాంచ్డ్ వాన్ మిత్ర స్కీమ్ టు బూస్ట్ గ్రీన్ పవర్? ఆన్సర్ చూసుకుంటే హర్యానా అండి. ఏంటంటే హర్యానా. నెక్స్ట్, విచ్ స్టేట్ ఇంట్రడ్యూస్డ్ ముఖ్యమంత్రి విశ్వకర్మ పెన్షన్ యోజన? ఓకే, ఆన్సర్ చూసుకుంటే రాజస్థాన్ అండి. ఓకే, రాజస్థాన్. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ చీఫ్ మినిస్టర్ వాయుశ్రీ యోజన? ఆన్సర్ చూసుకుంటే మహారాష్ట్ర అండి, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ఉంగాలై తేడి అండ్ ఉంగల్ ఊరిల్ స్కీమ్? ఆన్సర్ చూసుకుంటే తమిళనాడు అండి. ఓకే, ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్, విచ్ గవర్నమెంట్ లాంచ్డ్ జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన? ఆన్సర్ చూసుకుంటే ఢిల్లీ గవర్నమెంట్ అండి, ఢిల్లీ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే, విచ్ స్టేట్ ఫస్ట్ యూటీ టు ఇంప్లిమెంట్ పిఎం విశ్వకర్మ యోజన? ఆన్సర్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ నందా బాబా మిల్క్ మిషన్ స్కీమ్? ఓకే, ఆన్సర్ చూసుకుంటే యూపీ అండి, ఉత్తరప్రదేశ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పోలీస్ లాంచ్ షవేరా స్కీమ్ టు అసిస్ట్ సీనియర్ సిటిజన్స్? ఏ పోలీస్ అండి? ప్రయాగ్రాజ్ పోలీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ కరిగ్నరీ మాగిర్ ఉర్మై తిట్టం స్కీమ్? ఆన్సర్ చూసుకుంటే తమిళనాడు అండి. ఈ స్కీమ్ ఎవరు లాంచ్ చేస్తారంటే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. తమిళనాడు సీఎం ఎవరు? ఎంకే స్టాలిన్ అండి. ఓకేనా. అయితే అండర్ ది స్కీమ్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఉమెన్స్కి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారు కదా, వారికి 1000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎవ్రీ మంత్. ఓకేనా. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ ముఖ్యమంత్రి సంపూర్ణ పుష్టి యోజన? ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఒడిషా అండి, ఒడిషా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ మూవ్ బ్లాంచింగ్ విక్టిమ్ కంపెన్సేషన్ స్కీమ్? ఓకే, మొబైల్ లాంచింగ్ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్. ఆన్సర్ చూసుకుంటే మధ్యప్రదేశ్ అండి. ఓకే, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ గృహ ఆధార్ స్కీమ్? ఏ స్టేట్ అండి? గోవా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గోవా సీఎం ఎవరండి? మనం ఇప్పుడు చెప్పుకోలేదు కదా, ప్రమోద్ సావంత్. ఎవరండి? ప్రమోద్ సావంత్. ఓకే, ప్రమోద్ సావంత్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ ముఖ్యమంత్రి ఆత్మనిర్భర్ ఆశ్రమ్ స్కీమ్? స్కీమ్లోనే ఉంది కదా, ఏ స్టేట్? ఓకే, అస్సాం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ భగవాన్ బిర్సా ముండా జోదారస్తే స్కీమ్? ఓకే, ఆన్సర్ చూసుకుంటే మహారాష్ట్ర అండి, మహారాష్ట్ర. ఓకే, అయితే ఈ స్కీమ్ ఎందుకు లాంచ్ చేశారనేది చూసుకుంటే, కనెక్ట్ ఆల్ ట్రైబల్ విలేజెస్ విత్ మెయిన్ రోడ్కి ఆల్ ట్రైబల్ విలేజెస్ని కనెక్ట్ చేయడానికి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. దీని ప్రాజెక్ట్ కాస్ట్ చూసుకుంటే 5,000 crores అండి. ఓకే, నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ గృహలక్ష్మి స్కీమ్? ఏంటంటే గృహలక్ష్మి స్కీమ్ ఏ స్టేట్ లాంచ్ చేసిందంటే కర్ణాటక అండి. ఓకే, కర్ణాటక ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ ఫ్రీ బస్ ట్రావెల్ శక్తి స్కీమ్ ఫర్ ఉమెన్? ఆన్సర్ చూసుకుంటే కర్ణాటక అండి. ఏంటంటే కర్ణాటక సీఎం ఎవరండి? సిద్ధరామయ్య. ఓకే, ఎవరండి? సిద్ధరామయ్య. ఓకే, గవర్నర్ చూసుకుంటే గవర్నర్ ఎవరండి? తవర్చంద్ గెహ్లాట్. ఎవరండి? తవర్చంద్ గెహ్లాట్. ఓకేనండి. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ జెండర్ ఇంక్లూజివ్ టూరిజం పాలసీ? ఓకే, ఆన్సర్ చూసుకుంటే మహారాష్ట్ర అండి. ఏంటంటే మహారాష్ట్ర. ఓకే, జెండర్ ఇంక్లూజివ్ టూరిజం పాలసీ ఓకేనండి. ఎవరు అప్రూవ్ చేశారంటే మహారాష్ట్ర క్యాబినెట్ అండి. అప్రూవ్డ్ బై మహారాష్ట్ర క్యాబినెట్ టు ఎంపవర్ ఉమెన్ ఇన్ ది టూరిజం ఇండస్ట్రీ. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే, విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ వన్ పంచాయతీ వన్ ప్లే గ్రౌండ్ ఇనిషియేటివ్? ఓకే, ఆన్సర్ చూసుకుంటే కేరళ అండి. కేరళ సీఎం ఎవరండి? పినరాయి విజయన్. ఎవరండి? పినరాయి విజయన్ అండి. ఓకే, ఎవరు లాంచ్ చేశారు? పినరాయి విజయన్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ గీత కార్మికుల బీమా ఇన్సూరెన్స్ స్కీమ్? ఏంటంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ గీత కార్మికుల బీమా ఇన్సూరెన్స్ స్కీమ్?
ఆన్సర్ చూసుకుంటే తెలంగాణ అండి. ఓకే, తెలంగాణ. లాంచ్డ్ ఫర్ టాడీ పేపర్స్. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ సహసన్ అప్లైదారీ ఇనిషియేటివ్. ఆన్సర్ చూసుకుంటే మహారాష్ట్ర అండి. ఏంటండి, మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ వచ్చి చూసుకుంటే విచ్ స్టేట్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ సెరికల్చరిస్ట్స్. ఆన్సర్ చూసుకుంటే ఉత్తరాఖండ్ అండి. ఏంటండి, ఉత్తరాఖండ్. ఎవరు లాంచ్ చేశారంటే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అండి. ఓకేనా. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ సీఎం సింగిల్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఆన్సర్ చూసుకుంటే ఉత్తరాఖండ్ అండి. ఏంటండి, ఉత్తరాఖండ్. ఓకే, నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాజ్ లాంచ్డ్ ముఖ్యమంత్రి షికో కామో యోజన. ఏంటంటే, ముఖ్యమంత్రి షికో కామో యోజన. ఆన్సర్ చూసుకుంటే మధ్యప్రదేశ్ అండి. ఓకే, మధ్యప్రదేశ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ హ్యాజ్ లాంచ్ నమో సత్కారి మహాసన్మాన్ యోజన. ఆన్సర్ చూసుకుంటే మహారాష్ట్ర అండి. ఏంటండి, మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్డ్ మొగారా హౌసింగ్ స్కీమ్. ఏంటండి, మొగారా హౌసింగ్ స్కీమ్. ఒడిస్సా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఒడిస్సా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ స్టేట్ హ్యాజ్ ఇంట్రడ్యూస్డ్ ది సీఎం సుక్రయ్ సహత్య స్కీమ్. ఆన్సర్ చూసుకుంటే ఏంటండి, హిమాచల్ ప్రదేశ్. ఏ స్టేట్ గవర్నమెంట్? హిమాచల్ ప్రదేశ్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ స్కూల్ ఆఫ్ ఎమినెన్స్ ప్రాజెక్ట్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే పంజాబ్ అండి. ఏంటండి, పంజాబ్. ఎవరు లాంచ్ చేశారంటే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అండి. ఎవరండి, భగవంత్ మాన్. ఓకే, పంజాబ్ సీఎం. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ లాడ్లీ బహనా యోజన. ఆన్సర్ చూసుకుంటే మధ్యప్రదేశ్ అండి. ఏంటంటే ఆన్సర్ ఏంటంటే మధ్యప్రదేశ్. ఏ స్కీమ్? లాడ్లీ బహనా యోజన. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ హమారీ బేటీ హమారీ మ్యాన్ క్యాంపెయిన్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ అండి. ఏంటండి, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాంచ్డ్ మాణికరణ్ ప్రాజెక్ట్ ఇన్ విచ్ స్టేట్ టు రీస్టోర్ నేచురల్ వెజిటేషన్. ఆన్సర్ ఏంటంటే కేరళ అండి. ఓకేనా, కేరళ. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ స్కీమ్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే కేరళ అండి. ఏంటండి, కేరళ. ఓకే, ఇంప్లిమెంట్ త్రూ కేరళ స్టార్ట్అప్ మిషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఓకే, నెక్స్ట్ ఏం లేదండి. ఓకేనా, ఈ క్వశ్చన్తో మనకి 73 క్వశ్చన్స్ అనేవి అండి. ఓకేనా, 70+ క్వశ్చన్స్ అనేవి మనకు ఉన్నాయండి. ఓకేనా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయలేదు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో అనేది ఉన్న క్వశ్చన్స్ అనేవి మనకి ప్రతి ఎగ్జామ్స్కి స్కీమ్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. ఓకేనా, స్కీమ్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ఎక్కడ స్కిప్ చేయలేదు, ఒకరు స్కిప్ చేస్తే మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఓకేనా, మళ్ళీ చూసినంత మాత్రం నీకు హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అని అనుకుంటే మరి అది మీ ఇష్టం. ఆర్ అదర్ దెన్ మీకు 1 మార్క్ అనేది మీరు మిస్ చేసుకుంటారండి. ఓకేనా, 1 మార్క్ మీరు మిస్ చేసుకుంటే క్లియర్ కట్గా చూడకుండా వీడియో స్కిప్ చేసేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.